హాయ్ నమస్తే అండి. చూసారు కదండి కాకరకాయలు ఇవి మా ఇంటి దగ్గర కాసినాయి అనమాట. మనం డాబా ఎక్కించాను. డాబా నుంచి కిందకి వేలాడుతున్నాయి. ఇక్కడ ప్రహరీ గోడ అన్నమాట. ప్రహరీ గోడ మీద ఇది పాకిందన్నమాట. అందుకని మాకు కోయడానికి అనుకూలంగా అందుబాటులో ఉన్నాయి కాయలు. ఇవి మూడండి. ఫ్రిడ్జ్లో కూడా చాలా ఉన్నాయి. ఈ దగ్గర సుమారుగా కింద వరకు ఉన్నాయి కాయలు. ఈ కాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ సన్నగా కాకుండా అలాగే కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంది. కాకరకాయ కారమా అంటారేమో, కానీ కాకరకాయ కారంలా ఉండదు. చూసి తింటే మీరే చాలా అద్భుతంగా బాగుంది, టేస్ట్గా ఉంది. చేదుగా లేదు అంటారు. ఎందుకంటే మా పిల్లలకి నేను చేసి పెడతాను, వాళ్ళు అడిగి మరి చేయించుకొని తింటారు. మా వర్గాన్ని కానీ ఈ ముక్కలు మొత్తం కేంద్రాల పైన ఉంటాయి కాయలు. అవన్నీ ఈ విధంగా సైజు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగితే చేదు పసరంతా పోద్ది కాబట్టి నేను ఆ విధంగా కడుక్కున్నాను. ఇది వండే విధంగా ఉన్నాయి. ఇవి కొంచెం ఒక గంట పైన ఎండలో ఆరబెట్టాను. తడి లేకుండా. తడి ఉంటే ముక్క మెత్తబడిపోద్ది. అదే విధంగా నిలవ ఉంటే ఫ్రై అనేది బూసి పట్టేస్తున్నాను. అందుకని ఈ విధంగా నేను ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేయించి ఇందులో వేసి ఆయిల్ పోస్తుంది కదా, ఆయిల్ ఎక్కువ తక్కువ డీప్ ఫ్రై కాకుండా సరిపడగా, అలా ఎక్కువ కాదు అలా తక్కువ కాకుండా సరిపడగా. ఎందుకంటే కాయలు సుమారు కేజీన్నర పైన ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలన్నమాట. అడగంటకుండా మాడకుండా సరిపడగా విధంగా వేయించుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టకూడదు. అలాగే సాల్ట్ కూడా ముందే వేస్తే నచ్చబడిపోతుంది కాబట్టి సాల్ట్ ముందు వేయకూడదు, మూత పెట్టకూడదు అన్నమాట. మూత పెట్టకుండానే ఇలా వేయించుకోవాలి. ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బాగుంది ముక్కలు. ఈ విధంగా మనం లైట్గా తగ్గియండి. ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. కొంచెం రంగు రావాలి. ఇది మధ్యలోపు మనం ఇంకా దీంట్లో వేసే కారపొడి తయారు చేసుకున్నాము. ఇదిగోండి, ఇందులో యాలకులు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేయించాము. ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. వేయించి పక్క పోసుకున్నాను. మళ్ళీ ధనియాలు, ఇదిగోండి ఇది కరివేపాకు అన్నమాట. కరివేపాకు జస్ట్ కూరలో అయితే ఇది పడతారు కల్లా అని చెప్పేసి నేను ఓన్లీ డ్రై అన్నమాట, రోస్ట్ అన్నమాట. డ్రై రోస్ట్ చేస్తాను. ఎందుకంటే కారపొడి కలిపేద్దామని. ఇవి ధనియాలు అండి. ధనియాలు విడిగా వేయించాను. ధనియాలు వేయించిన తర్వాత మిక్సీ పెట్టేసాను. ఈ విధంగా ధనియాలు పెట్టిన తర్వాత నువ్వులు, ఇవన్నీ అది ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మొత్తం అన్నీ వేయించేసి మిక్సీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేస్తే కరివేపాకులో మొత్తం కలిసిపోద్దాం అన్నమాట. కరివేపాకు పిల్లలు వేరకుండా పడేయకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది సరే. కరివేపాకు కొంచెం చిన్న ముక్కలుగా ఉందో ఎన్నప్పటికీ పర్వాలేదు. ఎందుకంటే అంత చిన్న ముక్కలు వేయడం అనేది అసాధ్యం. వేరన్నమాట. ఇది ఉంది వేస్తున్నాను అన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి ఏమి చేయలేదు అనుకున్నారు కదా, కొంచెం కారం అయితే వేస్తాను. దానికి కారం వేస్తాను. చూసారండి, చికెన్ లాగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.